నేటి పంచాంగం వివరణ 22 మార్చ్ 2025 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం. తిథి అష్టమి, తెల్లవారుజామున 5:23 వరకు. తదుపరి నవమి. నక్షత్రం మూల, తెల్లవారుజామున 3:14 వరకు. తదుపరి పూర్వాషాఢ. యోగం వ్యతిపాత, సాయంకాలం 6:26 వరకు. కరణం బాలవ, సాయంకాలం 4:54 వరకు. తదుపరి కౌలవ, తెల్లవారుజామున 5:23 వరకు. వర్జం రాత్రి 1:40 నుండి తెల్లవారుజామున 3:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:58 నుండి 8:46 వరకు. రాహుకాలం ఉదయం 9:22 నుండి 10:52 వరకు. యమగండం మధ్యాహ్నం 1:53 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. అమృతకాలం రాత్రి 8:37 నుండి 10:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:46 నుండి 5:34 వరకు. సూర్యోదయం ఉదయం 6:22 సూర్యాస్తమయం సాయంకాలం 6:23. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. సంఘంలో ప్రముఖులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఇక మేషరాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయం మంచి లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహకరిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి భూలాభ సూచనలు ఉన్నవి. అలాగే నూతన వాహన యోగం ఉంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు ఊహించని విజయాలు సొంతమవుతాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి మంచి ఆర్థిక లాభం అనేది కలుగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నట్లయితే వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే మేషరాశి వారు ఈరోజు అనుకున్నది సాధించడంలో సఫలమవుతారు. విలువైన సమాచారం అంది తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. ఆదాయ విషయంలో ఇబ్బందులు తీరిపోతాయి. ఇక ఈరోజు కార్యక్రమాలను ఎటువంటి శ్రమ లేకుండానే పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకున్న వారు కొంత బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన వాహనాన్ని, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, వైద్య రంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థుల యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ముఖ్యంగా మహిళలు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5. మేషరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి కొంత బంధువులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి, లేదా వాయిదా వేసుకోవడం చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సామాన్యంగా సాగుతుంది. ఉద్యోగస్తులు తమ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉన్నందున పని చేసే చోట పొరపాట్లు దొరకకుండా చూసుకోవడం అనేది ఈరోజు ఉద్యోగస్తులకు చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి ఇంటా బయట సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అవమానాలు అనేవి ఎదురవుతాయి. నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు కాస్త అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున కార్మికులు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక రాజకీయ నాయకులకు పదవి వియోగం అనేది కలిగే అవకాశం ఉన్నందున
పొరపాట్లు దొరకకుండా చూసుకోండి. అలాగే నమ్మిన వారిని మోసం చేసే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులు సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు తొందరపాటు అనేది వృషభ రాశి వారికి అస్సలు పనికిరాదు. ఇక వైద్యులకు ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది. ఇక విత్తనాల విషయంలో రైతులు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి కూడా నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక వృషభ రాశి వారికి ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి సంసిద్ధమై ఉండండి. అలాగే వాహనాలను భద్రంగా చూసుకోండి. శారీరక రుగ్మతలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని విధంగా బదిలీలు అనేవి ఏర్పడి కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు, పారిశ్రామిక రంగాల వారికి ఒత్తిడులు తప్పకపోవచ్చు. విద్యార్థులు మరింత శ్రమపడే కాలంగా ఈరోజు చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కొంత నిరుత్సాహం అనేది తప్పకపోవచ్చు. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి వ్యాపారస్తులకు ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. చేపట్టిన వ్యవహారాలలో మీ శ్రమకు తగిన ఫలితం అనేది లభిస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. అలాగే మిథున రాశి వారికి ఈరోజు దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అంది ఆశ్చర్యాన్ని పరుస్తాయి. ఇక మిథున రాశి వారికి ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. అలాగే కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే బదిలీల కోసం చూస్తున్నారో వారి అనుకున్న చోటికి బదిలీలు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే మిథున రాశి వారికి రోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కళాకారులకు, క్రీడాకారులకు ఆర్థిక అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారికి, సినీ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రేమికులకు కూడా శుభయోగం కలుగుతుంది. కుటుంబంలో తగాదాలు తీరిపోతాయి. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఈరోజు ముందుంటారని చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ప్రముఖుల పరిచయం వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. మిథున రాశి వారు ఈరోజు పూర్వ మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారం చేయడం వలన బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు వివాదాలు సర్దుకుంటాయి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి మరిన్ని అవకాశాలను లభిస్తాయి. ఇక ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. మహిళలకు విశేషమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఈరోజు కర్కాటక రాశి వారు సన్నిహితుల నుండి ఆశించిన ధన సహాయాన్ని పొందుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సానుకూలమవుతాయని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేయడానికి కూడా మరియు వ్యాపార విస్తరణ చేయడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వైద్యులకు అవార్డులు, రివార్డులు దక్కుతాయి.
ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు సోదర మైత్రి అనేది కనబడుతుంది. సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోయి వారితో కలిసిపోయి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్తలు అందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు దక్కించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. వైద్య రంగం వారికి చాలా బాగుందని చెప్పవచ్చు. భూక్రయ విక్రయాలు ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి. ఇక మీరు చేసే పనులు విజయపథంలో సాగుతాయి. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహన యోగం కనబడుతుంది. అలాగే కొత్త నిర్ణయాలు తీసుకుని ఈరోజు అమలుపరచడంలో ముందుంటారని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి, రాజకీయ వర్గాల వారికి కొత్త ఆశలనేవి చిగురిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు నూతన అవకాశాలనేవి అందుతాయి. మహిళలకి నూతన ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్లయితే సమాజంలో ప్రముఖుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగాలు లభించే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆప్తుల నుండి విలువైన వస్తువులను, నగలను బహుమతులుగా పొందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్టయోగం అనేది కనబడుతుంది. తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు. శుభవార్తలను అందుకుంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. సోదర మైత్రి కనబడుతుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. రాజకీయ నాయకులకు జనాకర్షణ అనేది పెరుగుతుంది. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఊహించని ధనప్రాప్తి అనేది కలుగుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు ప్రముఖుల పరిచయం మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఈరోజు భూ వివాదాల నుండి విముక్తి పొందుతారు. అలాగే రుణ విమోచనం కలుగుతుంది. అలాగే సింహరాశి వారికి చాలా కాలంగా ఉన్న బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక సింహరాశి వారు ఈరోజు సన్నిహితులతో ఏవైతే వివాదాలు ఉన్నాయో వాటిని అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. మీ ఖ్యాతి మరింత విస్తృతమవుతుంది. ఆప్తుల సలహాలతో ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. గతంలో జరిగిన ఒక సంఘటన తిరిగి మననం చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఎవరి ప్రమేయం లేకుండానే విజయాన్ని సొంతం చేసుకుంటారు. ప్రముఖుల నుండి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. భూ వివాదాల నుండి బయటపడతారు. అలాగే ఆలయాలను దర్శిస్తారు. ఆలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు రావాల్సిన సొమ్ము కూడా చేతికి అందుతుంది. అలాగే కుటుంబంలో మీ మాటకు ఎదురుండదు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉన్నత స్థాయి వారి నుండి ప్రోత్సాహాన్ని పొందుతారు. పారిశ్రామికవేత్తలకు, వైద్య రంగాల వారికి సొంత ఆలోచనలు ఎంతో మేలు చేస్తాయి. కళాకారులు శుభవార్తలను అందుకుంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలను లభిస్తాయి. మహిళలకి కొంత ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు అంతగా ఫలించవని చెప్పవచ్చు. ఇక ఈరోజు అనుకోకుండానే దూర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నవి. కాబట్టి ముందే జాగ్రత్తగా ఉండండి. అలాగే స్థిరాస్తి ఒప్పందాలు ఎవరైతే చేసుకున్నారో వాటిలో అవంతరాలు కలుగుతాయి.
ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా మందగిస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో స్వల్పంగా లాభాలను పొందుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు తొందరపాటుతనం అసలు పని చేయదు. తొందరపాటుతనం వల్ల అనేక విధాలుగా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. బంధువుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మాట తీరు వల్ల కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. నోరు జారకుండా కాస్త మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు రుణాలు చేయకండి. అలాగే అధిక ఖర్చులు కనబడుతున్నవి కాస్త పొదుపు చేసి ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక విలాసాలకు దూరంగా ఉండడం మీకు ఈరోజు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది. భూక్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. ఇక ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి మద్యపానం సేవించకండి. అలాగే వాహనాలను సరిగా తనిఖీ చేయించుకోండి. ఇక వైద్యులకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక రాజకీయ నాయకులకు అవమానం అనేది ఎదురవుతుంది. సినీ రంగం వారు మంచి ప్రాజెక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు లంచగొండుతనం వల్ల ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉన్నందున కాస్త ఈరోజు జాగ్రత్తగా ఉండండి. అలాగే కన్యారాశి వారికి ఈరోజు సన్నిహితులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబంలో వివాదాలు నెలకొంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆదాయం అంతంత మాత్రంగా ఉండడం వలన రుణాలు చేయవలసి వస్తుంది. కానీ ఈరోజు రుణాల కోసం ప్రయత్నించకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో తొందరపాటుతనం అనేది అస్సలు వద్దు. దానివల్ల నష్టపోయే అధిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక రాజకీయ నాయకులకు వైద్యులకు మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. ఇక విద్యార్థులకు లభించిన ఫలితాలు నిరాశపరుస్తాయి. ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకెంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు మరియు పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి వ్యాపారాల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మరింత అనుకూలంగా ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. అలాగే సోదరులతో స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి పరిష్కార దిశగా సాగుతాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణ విమోచనం కలుగుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక విదేశీయానం చేసే యోగం కూడా ఉంది. అలాగే విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక తులారాశి వారు ఉన్నత విద్య విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అనేవి లభిస్తాయి. అలాగే ప్రైవేట్ సెక్టార్లలో వర్క్ చేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక సినీ రంగం వారికి కళాకారులకు మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వైద్యులకు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి ఈరోజు పరిచయాలనేవి విస్తృతంగా ఏర్పడతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ఎవరి తోడ్పాటు లేకుండానే స్వయం కృషితో పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు మొత్తంగా ఆసక్తికరమైన సంఘటనలతో ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. ఇక బంధువర్గం మీపై ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. అలాగే స్వయంగా మీరే కొంత స్థిరాస్తిని కొనుగోలు చేసే వీలైతే కనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. అలాగే ధార్మికవేత్తలతో పరిచయమై వారి సూచనలను స్వీకరిస్తారు. మీ విజయాలతో కుటుంబ సభ్యుల యొక్క పాత్ర అనేది ఉంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి సకాలంలో అందుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఇక ఆరోగ్యం కుదుట పడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న స్తబ్దత తొలగిపోయి ముందడుగు వేస్తారు. విజయాలను సాధిస్తారు. మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు విధి నిర్వహణలో తమ సత్తాను చాటుకుంటారు. అలాగే ఎటువంటి బాధ్యతనైనా చాకచక్యంగా నెరవేరుస్తారు ఈరోజు. ఇక పారిశ్రామికవేత్తల కళాకారులకు ముఖ్యమైన సమాచారం అంది కష్టాలు తీరుతాయి.
ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుకుంటారు. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే నిర్ణయాలు ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా ఈరోజు ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులలో మంచి ఫలితాలనేవి కనిపిస్తాయి. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వస్తు వాహన యుగం అనేది ఉంది. ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు అనూహ్యంగా ఈరోజు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే వివాహ విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీరంటే మరింత ఇష్టపడతారు. ఆస్తుల వ్యవహారాలలో కూడా చికాకులు తొలగిపోతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. అలాగే మీ ఆలోచనలు అమలు చేయడంలో మిత్రులు సహకరిస్తారు. ఇక గృహ నిర్మాణ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి తీరిపోయి ఈరోజు నూతన గృహ నిర్మాణాన్ని అయితే చేపడతారు. ఇక అనుకోని విధంగా ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. అవసరానికి లోటు లేకుండా గడిచిపోతుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో ఉన్న భేదభావాలు తొలగిపోతాయి. అలాగే మీ ప్రజ్ఞాపాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సమర్థతను 10 మంది గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మంచి ఫలితాలనేవి గోచరిస్తున్నవి. అలాగే మహిళలకి కుటుంబంలో విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశిలోని వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాన్ని విస్తరించి నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఉన్నతాధికారుల యొక్క అండదండలతో నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయని చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అనుకూలమైన నిర్ణయాల వలన ఆనందకరమైన సంపద అనేది సొంతమవుతుంది. రావాల్సిన ధనం చేతికి అందడం వలన రుణాలను తీర్చుతారు. విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ప్రశాంతమైన జీవనాన్ని సొంతం చేసుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు అనేవి లభిస్తాయి. ప్రముఖుల ద్వారా మీరు ఈరోజు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు ధనుసు రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు అనేవి లభిస్తాయి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలలో అడుగు ముందుకు పడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీకు చేదోడుగా వాదాడుగా నిలుస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ముందు రోజు కంటే మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోవడంలో సఫలమవుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు నిజం చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ప్రశంసలను అందుకుంటారు. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు కొత్త అవకాశాలు అనేవి పొందుతారు. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు
శివ స్తోత్రాలను గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే మకర రాశి వారి రోజు ధనాదాయం సరిపోనందువలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేయవలసి వస్తుంది. కానీ చేయకపోవడమే మంచిది, ఎందుకంటే అవి కూడా మీకు లభించకపోవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల నుండి ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి, వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి. అలాగే మకర రాశి వారి రోజు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఇక దీర్ఘకాలిక రుణాలను ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక నష్టం అనేది కనబడుతుంది. వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. అందుకనే స్వయంకృత అపరాధాల వల్ల నష్టం అనేది కనబడుతుంది, కాబట్టి కాస్త పెద్దల సలహాలను పాటించడం మీకు మేలు చేస్తుంది. అలాగే నోటు దురుసుతనం వల్ల కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలలో నష్టాలు అనేవి ఎదురవుతాయి. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి భాగస్తులతో ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నందున మూడో వ్యక్తి జోక్యాన్ని అస్సలు అనుమతించవద్దు. ఇక విద్యా నష్టం, ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ఉద్యోగస్తులు లంచాలు తీసుకోకండి. అలాగే విదేశాలలో ఉన్నవారు కూడా పలు రకాలుగా నష్టపోయే అవకాశం అయితే అనిపిస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి పెట్టుబడులలో నష్టాలు అనేవి కలుగుతాయి, కాబట్టి ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది, కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు ప్రమాదాలు అధికంగా కలిగే అవకాశం కూడా ఉంది, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. దైవ సేవ చేసుకోండి. అలాగే దేవాలయాలను సందర్శించడం మీకు మేలు చేస్తుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు దూర ప్రయాణాలు తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కుటుంబంలో చికాకులు ఉంటాయి. ఇంట బయట ఒత్తిడిలు పెరుగుతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు కొంత చికాకు పరుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ప్రతిబంధకాలు తప్పకపోవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు మరింత ఆలోచించి ముందుకు సాగడం ఈరోజు మీకు ఉత్తమం. ఇక విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేరజారవచ్చు. అలాగే మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఈరోజు హనుమాన్ ఆరాధన, అలాగే దుర్గాదేవి ఆరాధన చేస్తే మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శనీశ్వరుడి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వల్ల పనులలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ప్రోత్సాహజనకంగా ఉంటుంది. అలాగే ఆర్థిక వ్యవహారాలను మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఆశాజనకంగా ఉంటాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అదనపు బాధ్యతల నుండి విశ్రాంతి అనేది లభిస్తుంది. ఇక ముఖ్యమైన పనులలో మంచి ప్రణాళికలను అమలుపరిచి విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం ఉంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే ఈరోజు కుంభరాశి వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక సకాలంలో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విలువైన వస్తువులను, ఆభరణాలను బహుమానాలుగా పొందుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. అయితే కుటుంబ సమస్యలు కాస్త చికాకు పరిచే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండండి. అలాగే నూతన వస్తు లాభాలు ఉండవచ్చు. రాబడి మీ అంచనాలకు తగిన విధంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పెట్టుబడులను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు అరుదైన అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక విద్యలో అవకాశాలు లభిస్తాయి. మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకుంటే విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. అలాగే చిన్ననాటి మిత్రులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే స్థిరాస్తి వివాదాలలో చిక్కుకొని బాధపడుతున్నారో అవి ఈరోజు తిరిగిపోతాయి. అలాగే మీనరాశి వారికి ఈరోజు మంచి ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. ఇక సోదరులతో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి సమసిపోతాయి. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశీ విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే మీనరాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలు సమసిపోతాయి. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడులు అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అందే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేసే యోగం కూడా ఉంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే అవకాశం అయితే కనబడుతుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. ఇక మీనరాశి వారి ఈరోజు కొత్త కార్యక్రమాలను కష్టమైనా పూర్తి చేయగలుగుతారు. ఆశించిన ఆదాయం సమకూర్చుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగుల యొక్క చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలతో ఉబ్బి తబ్బిబ్బవుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని భక్తిభావంలో మునిగిపోతారు. అలాగే మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారికి మీ సత్తా తెలియజేస్తారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిని కార్యరూపంలో పెడతారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యమైన సమాచారాన్ని అందుకోవడం వలన మంచి ఆనందంలో ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతులు దగ్గర వరకు వస్తాయి. రాజకీయవేత్తలకు, కళాకారులకు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు స్వయం శక్తితో విజయాల బాట పడతారు. ముఖ్యంగా మహిళలకి ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు లేత పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.